ఇందాక మనం అనుకున్న బ్లాక్కి ఆపోజిట్ యాంగిల్. ఓకే సార్. దట్స్ ఆల్. నేను చూసుకుంటాను. హలో. ఐఎమ్ సారీ మిస్టర్ గౌతమ్, మీ మదర్కి సడన్ బ్రెయిన్ హెమరేజ్ జరిగింది. హాస్పిటల్ తీసుకొచ్చే లోపే షీ వాజ్ నో మోర్. మేమేం చేయలేకపోయాం. ఐఎమ్ రియలీ సారీ. అమ్మకి ఏం కాలేదు కదా డాక్టర్. స్నానం చేయమని ఎంతసేపటి నుంచి చెప్తున్నాను. మిస్టర్ గౌతమ్ ప్లీజ్ అర్థం చేసుకోండి. షీస్ ఫైన్ కదా డాక్టర్. గౌతమ్ పాలు తాగరా. ఇట్ వాజ్ వెరీ సడన్. నేను ఇంటికి తీసుకెళ్తాను డాక్టర్. రే సినిమాకి తీసుకెళ్ళరా, ఈ రోజు వెళ్దాం రా. తను బాగానే ఉంది కదా డాక్టర్. నా మాట వినకపోతే నేను నీతో మాట్లాడినంతే. కట్టి ఆ చేతిలో ఉన్న లైన్స్ బట్టి చూస్తుంటే బోల్డ్ ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ అనుకుంటా. సోల్మేట్ అనేది ఎవరో ఒక్కరే, ఆ తర్వాత ఎవరొచ్చినా అడ్జస్ట్మెంటే. నీకు కావాల్సింది ఇదేనా? నిత్య నేను చెప్పేది వినమ్మా. నేను వెళ్ళాలి. నా మాట అసలు లెక్క చేయవా నువ్వు? నేను వెళ్ళాలి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదంతే, అర్థమైందా? నేను వెళ్ళాలి. పాపా నేను హైదరాబాద్ వెళ్తున్నా. నిత్య నిత్య నేను నిన్ననే హైదరాబాద్ వచ్చాను. ఆంటీ గురించి తెలిసిందే. నువ్వెలా ఉన్నావు? ఐమ్ ఫైన్. నువ్వు? నేను బయలుదేరుతాను. గౌతమ్, చాలా రోజుల నుంచి నీతో మాట్లాడదామని అనుకున్నాను. నా పెళ్ళయ్యాక చెన్నై వెళ్ళిపోయాను. నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, బట్ ఐ డోంట్ నో సమ్హౌ. ఇప్పుడు అదంతా ఎందుకు? మమ్మీ డాడీకి మొదటి నుంచి మన విషయం నచ్చేది కాదు. ఆ రోజు జరిగిన గొడవలో వాళ్ళకో వంక దొరికింది. నువ్వు హ్యాపీయే కదా? అది కాదు గౌతమ్. నువ్వు హ్యాపీయా కాదా? దట్స్ వాట్ మ్యాటర్స్. థ్యాంక్స్ గౌతమ్. ఫస్ట్ మనం ఫ్రెండ్స్గా కలిసాం, సో ఆ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ మారకూడదు. మారదు. కాఫీ? నువ్వు కాఫీ పెడతావా? నో థ్యాంక్స్. నన్ను పెట్టనిస్తే తాగుతాను. ఓకే, కిచెన్ అక్కడ ఉంది లోపల. ఓకే ఓకే, యు గో అండ్ ఫ్రెషన్ అప్. ఐల్ మేక్ సూపర్ కాఫీ. ఎస్. సారీ, రాంగ్ అడ్రస్. ఇట్స్ ఓకే. సరే అన్నయ్య, మీరన్నట్టే చేద్దాం. అలాగే. అదిగో నిత్య వచ్చేసింది. నిత్య. ఏమండి, అమ్మాయి ఫోటోలో కన్నా బయట ఇంకా బాగుందండి. రవి అంకుల్, అను ఆంటీ, కూర్చో. ఇదిగో అమ్మా మా అబ్బాయి ఫోటో. నువ్వు అంటే ఇప్పుడే తీసుకెళ్ళిపోతాం. నీ పెళ్లికి మీ మమ్మీ డాడీ గెస్ట్లుగా వస్తారు. చూడు, బానే ఉంటాడు. అక్కర్లేదండి. మమ్మ పప్పాకు ఓకే అయితే నాకు ఓకే. నా విషయంలో ఎప్పుడూ రాంగ్ డెసిషన్ తీసుకోరు. వస్తానండి. చూసావా, ఈ కాలంలో కూడా నాలాంటి పిల్లలు ఉన్నారే. నీకు తెలుసు కదరా, ఆ రోజుల్లో ఫోటో కూడా చూపించకుండా దీన్ని నాకు కట్టేశారు. అప్పుడు నా ఫోటో కన్నా నా ఆస్తులే మీకు బాగా నచ్చినాయిలేండి.
నిత్యా చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ప్రాబ్లం ఏంటమ్మా? గౌతమ్ కలిసావా? ఏమైంది? పెళ్ళైపోయింది గౌతమ్కి. చాక్లెట్ రే చాక్లెట్. ఇక్కడేం చేస్తున్నారు కదా? ఏది పడితే అది నోట్లో పెట్టేసుకోవడమేనా? సస్తావరా రే. ఈ బ్రేస్లెట్ ఇక్కడ హలో, పెంకి నిత్య వచ్చిందా? నీకు దానికి ఇద్దరికి కలిపి ఇద్దరు అయిపోద్దురా. 2 days బ్యాకే కదా అది మీ ఇంటికి వచ్చింది. నాకు ఫ్లైట్ టైం అయిపోయిందని దానికి కీస్ ఇచ్చి నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంటుంది? బెంగళూరు వెళ్ళిపోయి ఉంటుంది. వెళ్ళిపో. ఎవరిందాక? ఎవరో అమ్మాయి, రాంగ్ అడ్రస్. నువ్వెక్కడున్నావు? హాయ్ హాయ్. అరే ఫ్రస్ట్రేషన్ ఎందుకన్నా? చిన్న మిస్అండర్స్టాండింగ్. బెంగళూరు వెళ్ళిపోయింది. మరి ఫోన్ చేసి అలా కాదు ఇలా అని చెప్తే పోలా? చేశాను, మరి లేపలేదు. ఓ పిచ్చి తిరగబడి ఎవరిని ఎక్కడ గుమ్ముతుందో ఏంటో. నువ్వు అలా ఫిక్స్ అయిపోయావా? ఎంజాయ్. అన్న నేను మాట్లాడరా? బెంగళూరులో మన దోస్తులు ఎవరైనా ఉంటే ఫోన్ చేయొచ్చు కదన్నా? చేసి ఇంటికి వెళ్ళి చూసి రమ్మను. థ్యాంక్స్. ఏరా బా మిస్ అవుతున్నావు నన్ను. ఎక్కడున్నావురా? చెప్తే సర్ప్రైజ్ అయిపోతావు. కంపెనీ పని మీద బెంగళూరు టు బ్యాంకాక్. కొన్ని అర్జెంట్గా నిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఈ గౌతమ్ గడు ఒకడు ఏదో ఒకటి పెడుతుంటాడు నాకు. ఇదేనా? ఇదిగో బాబు డ్రామా. ఇంట్లో ఎవరు లేరా? లేరు సార్. ఎక్కడికి వెళ్ళారు? పెళ్లికి వెళ్ళారు. పెళ్ళా? ఎవరిది? బుజ్జమ్మ గారిది. బుజ్జమ్మ. బుజ్జమ్మ అంటే నిత్య. నిత్య పెళ్ళా? గౌతమ్ పెళ్ళా? ఎక్కడా? ఓ షిట్. పింకీ పెట్రోల్ బంక్లోనే ఉన్నాను. ఇదిగో నిత్య లెటర్. హాయ్ పింకీ. ఆంటీ చనిపోయాక గౌతమ్ ఒంటరిగా ఉన్నాడు. తనకి తోడవుతామని వచ్చాను. అక్కడ కావ్యని చూశాక ఒంటరి తన కాదు నేనని అర్థమైంది. వాడిని కలవడం విడిపోవడం, మళ్ళీ కలవడం విడిపోవడం ఏంటో మా ఇద్దరి జర్నీ. ఇంకా నేను హైదరాబాద్ రాను. గౌతమ్ని నా లైఫ్లో మిస్ అయిపోయినా ఎందుకో వాడే కావాలనిపిస్తుంది. బట్ ఐ హోప్ తను కావ్య హ్యాపీగా ఉంటారని. నిత్య. మనం బెంగళూరు బయలుదేరాలి. మామూలు ట్విస్టులు లేవురా నీ లైఫ్లో. ఇప్పటికైనా అర్థం చేసుకో. నేను ఎలాగైనా ఆ పెళ్ళి ఆపాలి. కావాలంటే మళ్ళీ తిరిగి వస్తా. నీకు కావాల్సింది చేసుకో. ఆవు పులి సేమ్ స్టోరీ. లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లమ్ అయ్యా. ఎందుకురా అంత టెన్షన్? మొన్నటి వరకు నీతో తిరిగింది. నిన్న ఆ దీపక్ గాడితో ఎంగేజ్మెంట్ అయ్యింది. ఇవాళ ఇంకెవరినో పెళ్లి చేసుకుంటోంది. చూస్తుంటే దానికి మొగుడు కొత్తగాని మగాడు కొత్తగా అనిపిస్తుంది. ఇంకొక మాట నిత్య గురించి. అంత సూపర్ మ్యాటర్ అది. ఎక్కడ?
ఇక్కడ. తప్పు చేశానురా, ఇందాకే వేసేయాల్సింది నిన్ను. గన్ను చేతిలో ఉంటే ఏ విధమైన వేసేస్తాడు రా. వేసేనా? నిన్నేసేనా? చెప్పాడురా, నువ్వు కంత్రిగాడివని పెద్దిరెడ్డి ముందే చెప్పాడు. పెద్దిరెడ్డ ఆడేవాడు. హేయ్, నీ లవర్ నిత్యాకి బాబు వాడేరా నిన్ను కిడ్నాప్ చేయమని చెప్పింది. నిత్య వాళ్ళ ఫాదర్ పేరు నారాయణరావు రా. నారాయణరావా? పెద్దిరెడ్డి కదా? కాదు. ఏ నువ్వు లవ్ చేసిన నిత్య పెద్దిరెడ్డి కూతురు కాదా? కాదురా. అంటే పెద్దిరెడ్డి కూతురుని లేపుకెళ్ళాలని ప్లాన్ చేసింది నువ్వు కదా? అడిగిందే మళ్ళీ మళ్ళీ అడిగి చిరాకు దొప్పించుకున్నా. సరిగ్గా కాల్చడం కూడా రాదు. ఎక్కడ పడితే అక్కడ కాల్ చేస్తా చెప్తున్నా. 15 years కెరీర్ లో ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు. వాడు నువ్వు కానప్పుడు మరి వాడెవడు? ఇంతకీ నువ్వెవరు? గౌతమ్. గౌతమ్. ఐఎమ్ జాన్ అబ్రహాం. అసలు ఈ కన్ఫ్యూజన్ లో నువ్వు నన్ను లాగింది. అసలు నాకేం సంబంధం? మధ్యలో నన్ను రిలీజ్ పడతావు పేరు. అసలు ఆ కారులో నువ్వెందుకున్నావు? AP03K999. నిత్య పెళ్ళి ఆపడానికి చెప్పాను కదా ఆల్రెడీ. నిత్య. హే గౌతమ్, ఫైనల్గా ఒకటి చెప్పు, అసలు నేను ఎక్కడ తప్పు చేశాను? దీనప్పా ఫ్యూజ్ ఎక్కడా? అది బానే ఉంది, మన వల్ల అయ్యట్లేదురా. ఇంకా ఎంతసేపు రా? చూస్తున్నా. స్టాప్ స్టాప్ స్టాప్. బెంగళూరు వెళ్ళాలి. ఎక్కండి. ఓకే రేయ్, నేను బయలుదేరుతున్నాను. మీరు కార్ వేసుకొని వచ్చేయ్. నువ్వు వెళ్ళు. సిగరెట్ ప్యాకెట్ ఇవ్వు. AP03K999 దొరికాడు. Damn it! పెద్దిరెడ్డికి విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడు. నిత్య పెళ్లి జరిగిపోవాలి. నేనే చంపేస్తాను రా నిన్ను. పెద్దిరెడ్డి కొంప మునిగి. మొయ్యరా నోర్మై. నేనెవడైతే నీకెందుకు బే? నువ్వెవడైతే నాకెందుకురా? నీకు నాకు సంబంధం లేదు, కానీ నా మ్యాటర్లో ఏమన్నా తేడా వచ్చిందో నీకోసం ఎత్తుక్కుంటూ వస్తా. అయ్యో అన్నట్టు ఆ జాన్ గన్ చంపేశా. అలా చెప్పావేంట్రా? ఆల్రెడీ చచ్చిపోయినండి, మళ్ళీ ఎవడు చంపలేడుగా, అందుకే అలా చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ బామ్మర్ది. ఎవడరా నీకు బామ్మర్ది? అదే మీ అక్క మంగళసూత్రం కాపాడావు కదా బామ్మర్ది. అసలు ఎక్కడున్నావురా? ఏం జరుగుతుంది? ఏం తెలియట్లేదు. హే, పెళ్ళెక్కడ బామ్మర్ది? బెంగళూరు. మిగతా సామాన్లు కూడా తీసుకొచ్చేస్తే పూజా కార్యక్రమం ప్రారంభిద్దాం. ఏమంటారు? సరే. ఉంటానయ్యా. పెళ్లిలో ఫ్యాక్షన్ వాళ్ళు ఏంటండి? మొన్న పొద్దుటూరులో ఒకరిని ప్రాక్షన్ లేచారు కదా. ఎవరు? సుబ్బారెడ్డి? ఆడే పెళ్లి కొడుకు మేనమో. వీళ్ళు సేఫ్టీ కోసం వచ్చారు. ఒకవేళ పెళ్ళి అయిపోతే? బామ్మర్ది, సమ్ టైమ్ ఇట్ హ్యాపెన్స్ బామ్మర్ది. సమ్ టైమ్స్ హ్యాపెన్స్. రిలాక్స్ కూల్. సారీ ఇడియట్, మనకంటే ముందే బయలుదేరాడు కదరా, ఏడింకా రాలేదు. ఎక్కడ్రా ఈ గౌతమ్ గాడు? ఇక్కడ. నువ్వెవడు బే? గౌతమ్ సాఫ్ట్వేర్ రిసెప్షన్ వల్ల ఉద్యోగం అయింది. ప్లీజ్ వన్ జాబ్, ఏ పని చేస్తా ప్లీజ్. ఏ లోపలికి వెళ్ళి పని చేసుకో బే. ఏక్ మినిట్ తమ్ముడు, లోపలికి వెళ్తే తాగున్నారని అందరూ అవాయిడ్ చేస్తున్నారు తమ్ముడు. ఒక్క పని ఇప్పియండి ప్లీజ్. ఏ పోబా. రే ఓ పని చేద్దామా? గౌతమ్ కూడా వచ్చేంత వరకు పెళ్లి కూతురు కిడ్నాప్ చేద్దాం. ఎస్, పెళ్లి కూతురు కిడ్నాప్. వెరీ గుడ్ జాబ్. మీరు ఫిక్స్ అయిపోండి, నేను ఫిక్స్ అయ్యాను. ప్రొసీడ్ తమ్ముడు, కిడ్నాప్. చలో.
అరే ఆడికి చెప్పి కిడ్నాప్ గురించి. తాగిన ఎవరిని నమ్ముతాడులే పద. సరే లోపలికి వెళ్దాం పదండి. ఏమిటమ్మా అంత సీరియస్? సిగ్గుపడొచ్చుగా. షటప్. మరి అలా తిట్టకు బామ్మర్ది. నా మీద 12 క్రిమినల్ కేసులున్నాయి. గివ్ రెస్పెక్ట్ ప్లీజ్. రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. ఓ కిడ్నాప్ సరిగ్గా చేయడం రాదు, 12 కేసులు, నువ్వు ఒక పెద్ద క్రిమినల్వి. అమ్మ తోడు బామ్మర్ది, నేను పెద్ద క్రిమినల్ని. నా పేరు చెప్తే పోలీసులకి లిటరల్లీ డ్రాప్స్ తెలుసా? ఆ సోదంతా ఇప్పుడు ఎవరికి కావాలి? అక్కడ నిత్య పెళ్లి జరిగిపోతుందేమో. కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ మాస్టర్. ఎయిర్పోర్ట్ లోని చాలా బాగున్నాయి అబ్బాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్కీ అండి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ సైడ్ ప్లీజ్ ప్లీజ్. పందిరంతా తిరిగేస్తున్నాడు. ఎంత పెద్ద తాడంటే హలో, నువ్వు పెళ్లి కొడుకువా? వీడికి ఇక పెళ్ళైనట్టే. భోజనాలు సరిగా లేవు, పెళ్లి ఆగిపోతుంటావా? పెళ్ళి ఆగిపోద్దంటేనే ఇలా కొడుతున్నారంటే పెళ్ళి ఆపడానికి వచ్చిన మన పరిస్థితి ఏంటో. రాయ్, ఎవరా మీరు? ఎవరి తరపున వచ్చారు? పెళ్లి కూతురు. ఎవరి తరపున అయితే ఏంటి సార్, పెళ్లి ముఖ్యం. సరే సరే, ఇంతకు ఏ ఊరు నుంచి వచ్చారు? విజయవాడ. ఏ ఊరు అయితే ఏంటి సార్, పెళ్లి ముఖ్యం. సార్ ఒకసారి నిత్యం కలిసి వస్తాను సార్. అక్కడ అమ్మాయి రెడీ అవుతుంది, అబ్బాయిని పంపించడానికి వీల్లేదు. అమ్మాయి తమ్ముడు లేడీసా? అమ్మ నువ్వు వెళ్ళమ్మా. మీరు ఇక్కడే ఉండండి. సరే, ఇంతకీ ఏ సెంటర్ లో దిగారు మీరు? బ్రిగేడ్ కొల్లూరులో నేను దిగానండి. బ్రిగేడ్ రోడ్ లో పికప్ చేసుకుని వచ్చాను సార్. తమ్ముడు తాడాడి కత్తిరాడి వర్మ సినిమా టైప్ డార్క్ రూమ్ చూసేస్తా. నెక్స్ట్ కిడ్నాపే. అంతలోపు వీని కవర్ చేయండి సరిపోద్ది. ప్రొసీడ్ మై బాయ్. ఎవడాడు? మా కజిన్. పనుడు. ఆడుకుంటున్నారా నాతో? నువ్వంటే ఇష్టం, నాకు పెళ్ళి అవ్వలేదు అని గౌతమ్ చెప్పొచ్చుగా నాతో. స్టూపిడ్. ఇప్పుడేమో నేను మా పేరెంట్స్ కి ఓకే చెప్పి పెళ్ళికి రెడీ అయితే జంప్ అయిపోను. నువ్వు వస్తావా? చంపుతా మీ అందరినీ. మరి ఇప్పుడు ఏం చేస్తావు? అది పాపా గౌతమ్కి పెళ్ళి అవ్వలేదు. పింకీ చెప్పి అది ఏదో ఒక కన్ఫ్యూజన్లో నేను పెళ్ళి అయిందని. నేను వెళ్ళనా? పెళ్ళైపోయిందా? ఇంకా లేదండి. బ్రతికిపోయావు పో. ఏ గౌతమ్, గన్. ఈసారి ఏదైనా ఫోటో అడిగి తీసుకో, నంబర్ ప్లేట్లు నమ్ముకోకు. అన్నట్టు దారిలో లవ్ పెళ్ళి ఆల్ ది బెస్ట్ అని ఒకటి చెప్పావు చూడు, వాడే 999 అంటే పెద్దిరెడ్డి అల్లుడు. లవ్వా? తిరుపతిలో పెళ్ళే? ఐ లైక్ ఇట్.